హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. దేశంలో మన కాంగ్రెస్ పార్టీ తీరు ఏ విధంగా ఉంటుందనంటే, నిన్న ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. దాదాపు 118 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, 56 దేశాలకు సంబంధించి ప్రధానులు మరియు ఒక 100 దేశాలకు సంబంధించి కేంద్ర మంత్రులు ఆ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఆ సదస్సే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. సరే, మనలో మనకి ఎన్ని ఉన్నా మన దేశానికి ఇతర ప్రజాప్రతినిధులు, ప్రధానులు వచ్చినప్పుడు మన దేశ సమైక్యతను, దేశ సమగ్రతను కాపాడాల్సిన ఆవశ్యకత, అవసరం, బాధ్యత దేశ పౌరునిగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ మన కాంగ్రెస్ నాయకులకు అవేవి ఉండవు. వాళ్ళకు కావాల్సింది రాజకీయాలే. వీళ్ళు యూత్ కాంగ్రెస్ నాయకులు నిన్న ఆ సదస్సు జరుగుతుంటే ఆ సదస్సు దగ్గరికి పోయి అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. ఎంతసేపు మీకు రాజకీయాలే కావాలి తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇతర దేశాల ప్రజాప్రతినిధులు మన దేశానికి వచ్చినప్పుడు మనమంతా ఒకటి అనే ఒక సింబాలిక్ స్టేట్మెంట్ ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కానీ దేశ పరువు పోగొట్టేలాగా ఇలాంటి వికృత చేష్టలు చేయడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఇలాంటి విషయాలను ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటివి ప్రోత్సహించకుండా మీరు ఒక హుందాగా, ఒక పరిపక్వతతో రాజకీయాలు చేస్తే కనీసం ఫ్యూచర్లో ఒక ప్రధానిగా అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర వ్యవహారాలు, చిల్లర పనులు చేస్తే మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పాకిస్తాన్కి, భారత్కి యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా దేశం ఆర్మీ వ్యవస్థ పాకిస్తాన్తో పోరాడుతున్న సమయంలో కూడా దేశాన్ని కించపరిచేలాగానే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనే ఆలోచన తప్ప దేశాన్ని ముందుకు తీసుకోవాలనే వాళ్ళ ఆలోచన సరళి మాత్రం కనపడతలేదు. మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.